This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిటేషన్స్ పొంది జేఎన్టీయూహెచ్ గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా headlines. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. అర్జీలను స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. బడిబాటకు స్వయంగా వాహనం అందజేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రముఖ వైద్యుడు భూమిరెడ్డి అకాల మరణం. 58 ఏళ్లుగా వైద్య సేవలు అందించిన వైనం. అనుమతి లేదంటూ ఎలై స్కూల్పై విద్యార్థి సంఘాల దాడి. ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. వీలైనంత త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా వెదిర గ్రామంలోని తమ వ్యవసాయ భూమికి రోడ్డును కేటాయించాలంటూ బాధితులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేటకు చెందిన మనెమ్మకు వెదిరలో ఎకరం స్థలం ఉంది. భర్తను కోల్పోయిన తనకు వ్యవసాయ భూమికి వెళ్లేందుకు రోడ్డు కేటాయించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ భూమికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతోంది. తమకు కేవలం నక్షపైన ఉన్న త్రోవను మాత్రమే అందించారని అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మాది కోనరాపేట కస్తూర్బాయి హాస్టల్ దగ్గర మా ల్యాండ్ ఉన్నది. మాకు అది భూమి కబ్జా చేసుకుంటున్నారు మేడం. ఎప్పుడు కానీ మేము ఇప్పుడు 5-6 సార్లు మేము రామడకు పోయాం. పెద్ద మనుషులు కూడా కొట్టుకొని ఊళ్ళో కూడా చేసుకున్నాం. సరే అంటున్నారు. పెద్ద మనుషుల తీర్మానం కాలేదు మేడం. కలెక్టర్ ఆఫీస్ కూడా అది రామడుగు మండలం కూడా పోయాం మేడం. అడుగు పోయినా వస్తున్నాం అంటారు, పిలుస్తున్నా అంటారు. ఎవరు వస్తలేరు మేడం. ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ మీ దగ్గర కూడా 3-4 సార్లు వచ్చాం మేడం. ఇంకా వస్తున్నాం సరే చూసుకుంటాం, వస్తాం వారం 2-3 రోజులలో వస్తాం అంటున్నారు. వస్తలేరు మేడం. మాకు ఇప్పుడు వ్యవసాయం భూమి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మందు బస్తాలు కానీ బండ్లు కానీ పోనిస్తలేరు మేడం. నాకు భర్త లేడు. ఎవరితోటైనా నేను పోవాలన్నా చేయాలన్నా నాకు గొడవ పడుతున్నారు మేడం. నేను ఆడ మనిషిని కాబట్టి ఏం చేయలేకపోతున్నాను మేడం. మీ సహకార్యం కావాలి మేడం. మాకు మీరు గట్టిగా చర్య తీసుకోండి మేడం. చేసుకొని మాకు పంపించండి మేడం. మాకు విలేజ్ విధులలో 694 సిలో మాకు ఎకరం జాగా ఉందండి. మాకు తవ్వకు మా ల్యాండ్కు తవ్వలేదు. మేము చాలాసార్లు ఇప్పుడు 3 టైమ్స్ అప్లికేషన్ చేసాము. మాకు 2 టైమ్స్ ఇంతకుముందు 2 టైమ్స్ కూడా మేము అప్లికేషన్ పెట్టించినాక 2 డేస్ కానీ 3 డేస్ కానీ మేము సర్వేకి వస్తున్నామంటున్నారు, రావట్లేదు. వచ్చి కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ రెస్పాండ్ కావట్లేదు. ఈసారి కూడా మేము అప్లికేషన్ పెట్టేసాము. సరే అని చెప్పేసి 1 వీక్లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటున్నారు కానీ ఆల్రెడీ 2 టైమ్స్ అయింది. ఇప్పుడు కూడా మాకు కావాలి అని మేము మళ్ళీ వచ్చాము. మాకు ఆల్రెడీ ఉన్న తొవ్వ, మాకు తొవ్వ ప్రాబ్లం తోటి మేము తిరుగుతున్నాం. అంటే కొత్త తొవ్వ తీయడం కాదు, ఉన్న తొవ్వ నక్ష తొవ్వనే మాకు క్లియర్ చేస్తే మాకు మా ల్యాండ్కు మాకు కొంచెం సౌకర్యవంతంగా పోవడానికి, మేము వ్యవసాయం పనులు చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. దీనికి మీరు
చర్య తీసుకొని మాకు తొవ్వ ఇప్పించగలరని కోరుకుంటున్నాం. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రతి ఇంటికి యూనిక్ నెంబర్లను కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. సురేష్ కుమార్ అనే వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు పత్రం అందజేశాడు. నగరపాలక సంస్థ కరీంనగర్ను 66 డివిజన్లుగా మార్చిందని గుర్తు చేశారు. కానీ ఇంటి నెంబర్లకు యూనిక్ నెంబర్లు కేటాయించకపోవడం వల్ల గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రతి ఇంటికి యూనిక్ నెంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాన్య వ్యక్తి సైతం గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటికి నెంబర్ ప్లేట్స్ అందించాలన్నారు. ఈరోజు కరీంనగర్లో ప్రజావాణి నడుస్తున్న ప్రోగ్రాంలో కలెక్టర్ మేడం గారికి కొత్తగా ఫామ్ అయిన 66 డివిజన్లు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 2020 నుంచి అండి 2025 వరకు కరీంనగర్లో ఎన్నో కొత్త ఇల్లు నిర్మాణమైనాయి. ప్రతి ఇంటికి ఐడెంటిఫికేషన్ కోసం ఒక యూనిక్ నెంబర్ అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా ఫామ్ అయిన 66 డివిజన్లో ఏ హౌస్ నెంబర్ ఏడికెళ్ళి వెళ్తుందో అది మున్సిపల్ వారు మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఒక కామన్ మ్యాన్కి ఏ హౌస్ నెంబర్ ఏడికెళ్ళి వెళ్తుందో వారికి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో నేను రిప్రజెంట్ చేయడం ఏమంటే ప్రతి ఇంటికి ఒక ఐడెంటిఫికేషన్ ఒక యూనిక్ నెంబర్ అంటూ కేటాయించాలి. మున్సిపల్ వారు కేటాయించారు కాబట్టి వారికి నేమ్ ప్లేట్స్ కానీ రెడ్ పెన్తో హైలైట్ చేయాలని నేను ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకంటే దీని ద్వారా ప్రతి ఇంటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏ నంబర్ ఏడికెళ్ళి వెళ్తుందో మున్సిపాల్లో చెప్పారు. కానీ కొత్తగా ఎవరైతే కంటెస్టింగ్ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు కొత్త హౌస్ నెంబర్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ప్రతి ఇంటిని లొకేట్ చేయాలంటే ఆ ఇంటికి నేమ్ ప్లేట్ అంటూ పెట్టాలి మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ చూసుకుంటే 2020 నుంచి 2025 వరకు ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనం పన్ను రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంటికి అంటూ ఒక నంబర్ ప్లేట్ కేటాయించాలని ఈరోజు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. పూర్తిగా 2 కాళ్లు కోల్పోయిన ఓ మహిళకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంధువులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎలగందుల గ్రామానికి చెందిన వడ్లూరి సత్తమ్మ 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. పలుమార్లు సదరం క్యాంపుకు హాజరు కాగా అర్హతకు తక్కువగా వికలాంగుల శాతం కేటాయించారని బంధువులు ఆరోపించారు. తద్వారా పెన్షన్ రావడం లేదని వాపోయారు. నిరుపేద దళిత వికలాంగురాలైన సత్తమ్మకు పెన్షన్ అందించాలని కోరారు. ఎలగందుల గ్రామానికి చెందిన వడ్లూరి సత్తమ్మ గత 10 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు కూడా పనిచేయకుండా వికలాంగురాలు అయిపోయింది. సదరం వికలాంగుల సర్టిఫికేట్ కోసం సదరం క్యాంపుకు పలు దఫాలుగా అటెండ్ అయినాం. సదరం క్యాంపులో ఇచ్చినటువంటి వికలాంగుల సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువ ఉన్నదని చెప్పేసి ఎంపీడీఓ గారు మొత్తం ఈ పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. మేము గత 5-6 సార్లు కూడా ఎంపీడీఓ గారికి కలిసి పెన్షన్ కావాలని చెప్పేసి వేడుకున్నాం. అయినప్పటికీ కూడా అలా సదరం క్యాంపులో మార్చుకొని రమ్మని చెప్పేసి ఆయన తిరిగి పంపిస్తూ ఉన్నారు. మేము తిరిగి అధికారుల చుట్టూ తిరిగి వేసరిపోయి చివరికి మేడం గారి దృష్టి కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి కలిసి విన్నవించుకున్నాం. నిరుపేద దళితురాలైనటువంటి వడ్లూరి సత్తమ్మకు ప్రభుత్వం వికలాంగుల పెన్షను మంజూరు చేయాలని చెప్పేసి మేడం గారికి చెప్తే వెంటనే స్థానిక ఎంపీడీఓ గారికి పిలిచి ఈ పరిష్కారం చేసి మేము మంజూరు చేయమని చెప్పేసి మేడం గారు కూడా చెప్పారు. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా అధికారులు ఏమో పెన్షన్ల కోసం వచ్చినటువంటి వాళ్ళను మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు తప్ప పెన్షన్లు మంజూరు చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరుపేదరాలైనటువంటి వడ్లూరి సత్తమ్మకు 2 కాళ్ళు పనిచేస్తలేవు. ఇది క్షేత్రస్థాయిలో కూడా మీరు వచ్చి పరిశీలన చేయండి. అవసరమైతే ఆమెకు ప్రభుత్వము వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్వంత ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు సర్కార్ బడికి పంపేలా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు స్వయంగా పంపిణీ చేశారు. శాంతినగర్లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. చింతకుంట, శాంతినగర్, గాంధీనగర్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పలు సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన టాయిలెట్స్, వంటశాల లాంటి సమస్యలు సుడా నిధులతో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రహారీ గోడకు సంబంధించి కలెక్టర్తో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు అన్ని రంగాలకు చెందిన వారు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం, ప్రధాన ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మడపు మోహన్, శ్రావణ్ నాయక్, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్, సుజాత, నిర్మల, రంగానాయక్, సత్యం గౌడ్, అజీం, నూర్, జమీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
మరి గత 2 సంవత్సరాలుగా ఈ స్కూల్స్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు వసతులు కల్పించాలా, మరి వాటికి సంబంధించినటువంటి సున్నా కలర్లు కానీ, ఎక్కడన్నా టాయిలెట్ లేకపోతే వాటిని కానీ, చెట్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని మంచి వాతావరణంలో పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా మరి అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. గతంలో గత 10 సంవత్సరాలు మరి నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి అధిగమించి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. కరీంనగర్లో అనుమతి లేకుండా పాఠశాలను నడుపుతున్నారంటూ ఓ ప్రైవేటు స్కూల్పై విద్యార్థి సంఘాలు దాడి చేశాయి. ఈ స్కూల్కు ఆట స్థలం, వాహన పార్కింగ్ లేకపోయినప్పటికీ పాఠశాలను నిర్వహిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ స్కూల్పై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దాడి చేసి స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం ఎలైట్ స్కూల్ ఎదుట ధర్నా చేశారు. అనుమతి లేని ఈ పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలైట్ స్కూల్కు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కోతిరాంపూర్ ప్రధాన రోడ్డు పక్కనే పాఠశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇరుకు భవనంలో స్కూల్ ఉందని, ఎలైట్ స్కూల్కు పార్కింగ్, క్రీడా మైదానం కూడా లేదని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా అనుమతులను రద్దు చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. పరిస్థితి ఉంది. ఈరోజు పర్మిషన్ లేకుండా ఈరోజు ఈ పాఠశాలకు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ఈరోజు బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. కనీసం ఈరోజు బండి సంజయ్కి ఈరోజు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్న మినిమం ఈరోజు అవగాహన లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వాళ్ళు మెన్షన్ చేయొద్దు, కానీ వాళ్ళు పెడుతున్నారు. దాంతోపాటు పర్మిషన్ లేకుండా ఈరోజు 10th క్లాస్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం, పర్మిషన్ లేని ఎలైట్ స్కూల్ పైన మూసివేయాలి. దాంతోపాటు అక్రమంగా తల్లిదండ్రులు మోసం చేస్తూ మభ్య పెడుతున్నారు. ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజాప్రతినిధులు, దాంతోపాటు అధికారులు ఈరోజు వత్తాసు పడుతూ కమిషన్ల కకృతి పడుతూ ఆఫీస్కి పరిమితమవుతున్న పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఈరోజు ఈ సంవత్సరం అనేక పాఠశాలలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో ప్రారంభించినా కానీ ఈరోజు ఏ ఒక్క అధికారి దానిపైన స్పందించిన పరిస్థితి లేదు. కాబట్టి కరీంనగర్ పట్టణంలో మూసివేత. కరీంనగర్లోని ప్రముఖ వైద్యులు భూమిరెడ్డి అకాల మరణం చెందారు. 92 సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. భూమిరెడ్డి ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి ఆయన వైద్య సేవలను అందించారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా జంగంపల్లికి చెందిన కృష్ణారెడ్డి లక్ష్మీదేవిలకు జన్మించిన ఏకైక పుత్రుడు భూమిరెడ్డి. కరీంనగర్లో స్థిరపడి సివిల్ హాస్పిటల్ రోడ్లో భూమిరెడ్డి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందించారు. భూమిరెడ్డికి ఒక కొడుకు, 3 కూతుర్లున్నారు. ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్గా ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. 1963లో ఎయిమ్స్లో ఎంఎస్ సర్జన్, 1955-60 ఉస్మానియాలో ఎంబీబీఎస్ చదువును పూర్తి చేశారు. 2002లో ఎఫ్సిజిపి ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్గా సేవలందించారు. పలుమార్లు ఐఎంఏ ప్రతినిధిగా, ఎన్ఏబిఎం మెంబర్గా మన్ననలు పొందారు. సుమారు 58 సంవత్సరాల అనుభవంతో ఆయన రోగులకు వైద్యం చేశారు. 1963లో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ను అందుకున్నారు. పలుమార్లు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు 2016లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటును సంపాదించారు. అంతేకాకుండా ఐఎంఏ నేషనల్ అవార్డులను సైతం ఆయన కైవసం చేసుకున్నారు. నా కరీంనగర్ పరిచయం అయినప్పుడు దాదాపు 1965-70 మధ్యలో నేను కరీం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కీర్తిశేషులు గౌరవనీయులు భూమిరెడ్డి గారు ఏదైతే డాక్టర్గా పరిగణించబడుతుండేనో, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భూమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి యొక్క మాటను వినడం జరిగింది. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి విజ్ఞాన పరిషత్, ఉమ్మడి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, పెద్దలు, భీష్మ పితామహులు డాక్టర్ వి భూమిరెడ్డి గారు మరి ఈరోజు పరమపదించడం నిజంగా కూడా విచారించదగ్గ విషయం. వారు లేని లోటు ఎవరు కూడా పూడ్చలేరు. వారు ఒక శిఖరం, ఒక లెజెండరీ. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యన లేకపోవడం బాధాకరమైన విషయం.
గౌరవనీయులు డాక్టర్ వి భూమిరెడ్డి గారు మరి ఈరోజు సాయంకాలం మరణించడం చాలా బాధాకరమైన విషయం. మా తండ్రి తర్వాత తండ్రిలాగా చల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజ్ స్థాపించడంలో మరి మొట్టమొదటి నుండి వారి ఎంకరేజ్మెంటే కాకుండా వారి పాత్ర చాలా పెద్దది. మరి ఇలా చల్మేడ మెడికల్ కాలేజ్ స్థాయికి వచ్చిందంటే వారి ఆశీర్వాదము, వారి సహకారము, వారి సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినాం. కరీంనగర్ జిల్లాలో రావడము, నిజామాబాద్లో పుట్టినా కూడా కరీంనగర్ జిల్లా వచ్చి స్థిరపడి కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలందరికీ కూడా అనేక మందికి మరి చికిత్సలు చేసి మంచిగా చేసిన ఘనత వారిది. మరి ఈరోజు మన మధ్యలో లేరని మరి బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి అని నేను నా ప్రగాఢ సానుభూతి తెలియదు. ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా చాలా దుఃఖకరమైనటువంటి రోజు. డాక్టర్ భూమిరెడ్డి గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండర్, నాయకుడిగా ఈ జిల్లాలో ఎనలేని సేవల్ని వారు చేశారు. ఇతర సంస్థలన్నిటికీ కూడా ఆర్బీవీఆర్ సంస్థకి కానివ్వండి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థలకి వారు ప్యాట్రన్గా, మార్గదర్శిగా వ్యవహరించారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకొస్తూ ఉంటాయి. కానీ కరీంనగర్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న హుస్నాబాద్కు చెందిన పిట్టల సుస్మిత అనే పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహుమతిగా అందజేశారు. నగరంలోని ఐటీ టవర్లో టెక్ జీనీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున డైరెక్టర్ సాయిరాజ్ ఈ ల్యాప్టాప్ను అందించారు. పేదరికంలో ఉండి ల్యాప్టాప్ కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న సుస్మిత గురించి తెలుసుకున్న సంస్థ సీఈఓ శ్యామ్ సుందర్ ఆ విద్యార్థినికి ల్యాప్టాప్ను ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు 25,000 రూపాయల విలువ చేసే ఈ ల్యాప్టాప్ను సంస్థ డైరెక్టర్ సాయిరాజ్తో పాటు ప్రతినిధులు సుస్మితకు అందజేశారు. మాది హుస్నాబాద్. మా తండ్రి పేరు సారయ్య, మా మమ్మీ పేరు పుష్ప. మేము చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకుంటున్నాము. మా డాడీకి పెరాలసిస్ రావడం వల్ల కొంచెం వెనుక పడ్డాము. మాకు ఏదో ఒక రూపంగా ఆర్థిక సాయం అందుతుంది. ఇలాంటి వాళ్ళ ఆశీస్సులతో మేము ఇంకా పై చదువులు చదువుతున్నాము. మాకు ఇలాంటి ఆశీస్సులతో ఇంకా జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. మాది టెక్ జీనీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. మా దృష్టికి ఒక అమ్మాయి ఇలా బీటెక్ చదువుతుంది, తనకి ల్యాప్టాప్ లేదు, కొంచెం ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి మాకు ఒడ్నాల వెంకటేశం అనే పర్సన్ తీసుకొని వచ్చి మాకు చెప్పారు. సో అది మేము మా ఫ్యాకల్టీ, మా సీనియర్ సిఇఓ దగ్గరికి, కొండ శ్యామ్ సుందర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. సో తన సహాయంతో మేము ఈరోజు ఈ అమ్మాయి సుస్మిత అనే అమ్మాయి బీటెక్ 3rd year చదువుతుంది, తనకి స్పాన్సర్ చేయాలని చెప్పేసి శ్యామ్ సార్ అండ్ లక్ష్మణ్ సార్ అనుకున్నారు. వాళ్ళ సమయం ప్రకారంతో మేము ఈరోజు ఈ అమ్మాయికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి ఫ్యూచర్లో తను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్లోనే మేము ఉద్యోగ అవకాశం ఇవ్వాలనేది కూడా లక్ష్మణ్ సార్ చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మేము ఇక్కడ తనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత సంయోజకులు అప్పాల ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హిందూ సామ్రాట్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామ యూత్ సభ్యులు నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని, వీరత్వాన్ని కొనియాడారు. ప్రతి ఒక్క హిందువు శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, మాజీ సర్పంచులు దొడ్డు మల్లేశం, గువ్వ వీరయ్య, జక్కనపల్లి సత్తయ్య, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న, బీజేపీ నాయకులు నలుగునూరి శంకర్, తాళ్లపల్లి పరశురాములు, హిందూ సామ్రాట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్, అధిక సంఖ్యలో గ్రామస్తులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు చెప్తారు, ఏమిటి మా గ్రామంలో ఈ సాయి ఉన్నాడే, మా గ్రామంలో ముస్లిం ఉన్నాడే, అతను అందరితో మంచుకుంటాడండి, అతను కూడా గణపతి దగ్గర
పోయాలనిపిస్తుంది. ఎప్పుడు సంగతి ఇది? ఒక 50 సంవత్సరాల క్రితం సంగతి. ఇవాళ ఏమేమి తెలుసా? మీకు 2 పిల్లలు చాలు, అతనికి 10 మంది పిల్లలు. మీరు ఆలోచించండి, 50 సంవత్సరాలు మహిళలు అటు అయింది. నువ్వు సర్పంచ్ అయితే ఇంకొక పక్కన నంది బొమ్మ ఉంటుంది, ఇంకొక హరప్ప మొహంజదార్ ఫోటో ఉంటుంది, ఇంకొక శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ ఫోటోలు ఉంటాయి. ఇట్లా 27 చిత్రాలు. ఇవన్నీ భారత రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది? ఈ దేశం ఇప్పటికి కాదు, కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి ప్రచారంగా జరుగుతున్న సంస్కృతి. ఆ సంస్కృతులు పుట్టినందుకు గర్వించాలి నేను. అందుకే భారతీయులంటే ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచే భారతీయులుగా మనం గర్వించాలి సమాజంలో. భాంటే కాంతి, భాంటే ప్రకాశం, భాంటే సస్యశ్యామలం, భాంటే జ్ఞానం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా జరిగింది. గొల్ల కుర్మ సంఘం అన్నారం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప, కమరాతి, అక్క మహంకాళి అమ్మవార్ల కళ్యాణోత్సవంతో పాటు పట్నాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుండి ఒక బోనంతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఒకే రంగు చీరలు ధరించి మహిళలు చేతిలో మంగళహారతులతో తలపైన బోనాలు ఎత్తుకొని ఒగ్గుడోలు చప్పుళ్లతో కోలాట నృత్యాలతో ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయం వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలో బోనాల ఊరేగింపు సందర్భంగా కురుమ గొల్ల కులస్తులు మేకను గావు పట్టడం, బండారి చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు, గొల్ల కుర్మ సంఘం నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కత్తర్ల లక్ష్మయ్య స్వామి, లక్ష్మణ్, అట్ల గట్టయ్య, అట్ల కొండయ్య, సంబు శ్రీనివాస్, దాడి ఐలయ్య, అట్ల కనకయ్య, దాడి సమయ్య, కత్తెర పుల్లయ్య, కత్తర్ల వీరయ్య, దాడి కొమరయ్య, పుట్ట జైలు, పుట్ట వీరయ్య, ఆవుల పోషాలు, కత్తెర మల్లయ్య, పబ్బాల రాజయ్య, పబ్బాల అంజయ్య, పబ్బాల రాజు పాల్గొన్నారు. వీరన్న ఆలయం నూతన ఆలయం. ఇంతకుముందు పాత అక్కడ పొలాలలో ఉంటే తెచ్చుకొని నూతనంగా ఏర్పాటు చేసుకొని ఘనంగా పాలన ఇవ్వడం జరిగింది. అండ్ పోషమలో చేయడం జరిగింది. ఇవాళ లగ్గంపట్నం బోనాలు తీయడం జరిగింది. మళ్ళీ తర్వాత రేపు జోగెత్తడం జరుగుతుంది. ఎల్లుండి బుధవారం నాడు నాగవెల్లిపట్నం, ఆనాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతే పెద్ద ఎత్తున సంఖ్యలో జనాలు రావడం జరుగుతుంది. అందువలంగా మాకు కూడా ఇక్కడ కొద్దిగా సౌకర్యం తక్కువ ఉంది, కొద్దిగా కరెంటు లేదు. పెద్ద లెవెల్ చూసి మాకు ఇది ఇవ్వగలరని మా యొక్క. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ROR 2025 చట్టం అమలులో భాగంగా రైతుల నుండి అర్జీలను స్వీకరిస్తున్నారు. తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రాకేష్తో కలిసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల నుండి సమస్యలను వింటూ అర్జీలను తీసుకున్నారు. అర్జీలోని అంశాలను అక్కడే చర్చించి రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. అర్జీలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు షరీఫ్, అశోక్, సిబ్బంది, మాజీ సర్పంచ్ గంకడి లక్ష్మారెడ్డి, నాయకులు పోలు రాము, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో సోమవారం భక్తుల తాకిడి పెరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేశారు. శివలింగాలకు భస్మహారతి, క్షీరాభిషేకం నిర్వహించారు. ఓడిబియ్యం పోసి ముడుపులు కట్టారు. మానస అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు అమ్మనాథ్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
महासुगुणधः महानगोत्रद्वस्यः कमललोकद्वस्य महानामदस्य राजरेड्डिनामदस्य लक्ष्मीनामदस्य चन्द्रारेड्डिनामदस्य सुप्रानामदस्य सह कुटुम्बानां मोहनलोकद्वस्य विष्णुरेड्डिनामदस्य मित्रानामदस्य सह कुटुम्बानां दिवानगोत्रद्वस्य उत्तमयागरिसत्ताविजागसिः जापिताङ्गुरुमाहिंसेः पुरुषजगदः शिवनचात्वागिरि साक्षा वदामसि जथानः सर्वापित्यगस्वनापद अद्यावतारचावटमो दैव्योलिलाहितवान्यमेन्द्राजिलाधराज्ञधरात्रिः परहत्वा आश्रमनिष्ठावरो జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన పలువురు అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు అమెరికాలోని చికాగోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చప్పట్లు మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి కళ్యాణం చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తామని స్థానికులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ ఏళ్ల రామరెడ్డికి గౌరవ డాక్టరేట్ పొందడంతో పలువురు అభినందించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ అంజరెడ్డితో పాటు వారి మిత్ర బృందం శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగపూర్ ఎన్ఆర్ఐ ఏళ్ల రామరెడ్డికి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ మైసూర్ తమిళనాడు వారు ఏళ్ల రామరెడ్డి సామాజిక సేవలను గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ అవార్డు అందించడం అభినందనీయమని మిత్రులన్నారు. సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మేధావులు, ఇతర రంగాలకు చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించి ఉన్నత స్థానాలకు ఎదగాలని తోటి మిత్రులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వారి తోటి బృందం పాల్గొన్నారు. మనం బతుకుతూ పక్క వాళ్ళని కూడా బతికేయాలనేసి మా నాన్నగారు ఎప్పుడు నేర్పేవాళ్ళు. సో ఆయన మార్గంలోనే నడుచుకుంటూ అందరికీ మనకు తోచిన సహాయం చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ చదువుకున్న విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినా కూడా అక్కడ కూడా సమాజ సేవ చేయడం, ఇలాంటి చేసే కార్యక్రమాలన్నింటినీ గుర్తించి తమిళనాడులోని యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి మన సేవా కార్యక్రమాలను చూసి సో వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అవార్డులు రావడం వల్ల మనకు ఇంకా బాధ్యత పెరిగింది. సో ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాము. సో సేవా కార్యక్రమం నాన్నగారి పేరు మీద ఇంతకుముందు చేశాము. ఇక్కడి నుంచి కూడా నాన్న పేరు మీదనే ఆయన ఆదర్శం కాబట్టి సో చేసే ప్రతి కార్యక్రమము ఆయన పేరు మీదనే చేస్తాను. సో మిత్రులందరూ సన్మానించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. టపాసులను కాల్చుతూ సందడి చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండి సంజయ్ అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నం అవుతూ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో భారతదేశ ప్రజలంతా కూడా వారికి మూడోసారి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూడో టర్మ్లో ముఖ్యంగా వచ్చినటువంటి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వక్ఫ్ సవరణ చట్టం విషయంలో కానీ గత అనేక సంవత్సరాలుగా వేల ఎకరాలకు సంబంధించినటువంటి దుర్వినియోగం అవుతుంటే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా
భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోయే 4 సంవత్సరాలు కూడా కరీంనగర్ జిల్లాను, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరి మంచి అభివృద్ధి పథంలో తెలిపేందుకు వారికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి జరుగుతున్న కార్యక్రమాలు కూడా తొందరగా పూర్తయి కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిలో సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా మేమందరం భావించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 6 సంవత్సరాలు వారు పార్లమెంటుకు సభ్యునిగా, 5 సంవత్సరాల పార్లమెంటు సభ్యునిగా, 1 సంవత్సరం పాటు మంత్రిగా పనిచేసిన సందర్భంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరం చూసుకున్నా, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ప్రతి నియోజకవర్గం తీసుకున్నా కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం మూసివేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కో రోజులో 50,000 మందికి పైగా భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భారీ సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలి రావడంతో అభిషేక పూజలను రద్దు చేశారు. కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులు కోడె టికెట్ క్యూలైన్లలో సుమారు గంటల పాటు నిరీక్షించారు. 1000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల సందడి నెలకొంది. కాగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని గత 10 రోజుల్లో 7 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో ప్రతిరోజు భక్తులు వస్తున్నారు. మరి సెలవు దినాలు కావడంతో ప్రతిరోజు 70,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఒక్కసారిగా ఇలా భక్తులు పోటెత్తగల కారణం సోషల్ మీడియాలో వస్తున్న రాజన్న ఆలయం జూన్ 15వ తేదీ నుండి బంద్ నేపథ్యంలోనే ఇలా స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు సమాచారం. కానీ ఆలయ ఈవో మాత్రం ఎలాంటి బంద్ లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో ఓ కూతురు తన తల్లిదండ్రులను తిరిగి చూసే భాగ్యం కలిగింది. చిన్నతనంలోనే పేరెంట్స్ మృతి చెందడంతో నానమ్మ తాతయ్యల వద్దనే పెరుగుతోంది ఆ అమ్మాయి. ఇక ఆ చిన్నారి శారీ ఫంక్షన్లో ఏఐ టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియో అందరినీ కంటతడి పెట్టించింది. కరీంనగర్లోని మారుతీనగర్కు చెందిన అమ్మాయి మనస్వికకు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. నానమ్మ, తాతయ్య, బాబాయ్ ఆలోచనల మేరకు మృతి చెందిన మనస్విక తల్లిదండ్రులను తిరిగి ఫంక్షన్కు రప్పించినట్లుగా వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో మనస్వికను హత్తుకొని ఆశీర్వదించినట్లుగా చూపించారు. ఇది చూసిన ఆ అమ్మాయి కంటతడి పెట్టింది. ఫంక్షన్లోని బంధువులంతా ఆ వీడియో చూస్తూ కన్నీరు మున్నీరయ్యారు. పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ తమ పేరెంట్స్ని చూడడం సంతోషంతో పాటు బాధను కలిగించిందని కూతురు చెప్తోంది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన కూతురు, కొడుకులిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని నానమ్మ, తాతయ్య తెలిపారు. తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తూ అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపించామని చెప్పారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.